డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. 11 టైమ్ డివైన్ థ్యాంక్ యూ రిచువల్ అని ఒక పవర్ఫుల్ రెమెడీ. ఇది మేనిఫెస్టేషన్కి గ్రేట్ ఎనర్జీ ఇస్తుంది. కృతజ్ఞత భావానికి సంబంధించిన పవర్ఫుల్ రెమెడీ. దీని గురించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తాను మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ ఎప్పుడు అండగా తోడుగా నేడుగా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. హలో, ప్రస్తుతం మంతపాటి స్టూడియోలో ఉన్నారు విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గురువు గారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, గ్లోబల్ ఆథర్ అండ్ స్పిరిచువల్ లీడర్. వీరితో మాట్లాడుకునే విషయాల గురించి మనం తెలుసుకుందాం. హలో అండి గురుగారు, నమస్తే. ఆత్మ నమస్కార్. సో మేనిఫెస్టేషన్ ఎప్పుడు వర్క్ అవ్వాలన్నా కానీ మీరు చాలా ఇంపార్టెంట్లీ ఒక మాట చెప్తారు, గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వాలి అని అంటే, అలైన్ అవ్వాలన్నా కానీ యూనివర్స్తో అని. సో అది ఎలా జరుగుతుంది అసలు? అంటే గ్రాటిట్యూడ్ అనేది మనం చేయడం ద్వారా ఏం జరుగుతుంది, అది ఎలా చేయాలి, దానికి అండ్ మేనిఫెస్టేషన్కి కనెక్షన్ ఎలా ఉంది అంటారు? విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దం దుర్గాయ నమః. ఓం నమః పార్వతీపతే. హర హర మహాదేవ. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. 11 టైమ్స్ డివైన్ థ్యాంక్ యూ రిచువల్ అని ఒక పవర్ఫుల్ రెమెడీ ఉంది. ఓకే. కొన్ని వాటికి ప్రతిరోజు థ్యాంక్ యూ చెప్పాలి. అలా రోజుకి 11 సార్లు చెప్పండి. ఏ సమయమైనా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, కూర్చొని చెప్పినా, దొర్లుతూ చెప్పినా, నిల్చొని చెప్పినా, ఎలా చెప్పినా పర్వాలేదు. చెప్పేటప్పుడు మీ ఎమోషన్ ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్. బట్ ఇక్కడ రూల్ ఏంటి? రోజుకి యూ హ్యావ్ టు టెల్ 11 టైమ్స్. పెర్ డే యూ హ్యావ్ టు టెల్ 11 టైమ్స్. 11 డిఫరెంట్ టైమ్స్లో మీరు చెప్పాలి. ఏ టైం అయినా పర్వాలేదు. చెప్పేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద ఉండాలి, దాని మీద రైట్ హ్యాండ్ ఉండాలి. యూ హ్యావ్ టు ఫీల్ దట్, ఆ ఎమోషన్ ఫీల్ అవుతూ 11 టైమ్స్ చెప్పాలి. ఏం చెప్పాలో చెప్తా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మదర్ నేచర్, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ గురుతత్వ, థ్యాంక్ యూ పంచభూతాస్, థ్యాంక్ యూ నవగ్రహాస్, థ్యాంక్ యూ గాడెస్ లక్ష్మి, థ్యాంక్ యూ లార్డ్ కుబేరా. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి. ఒక్కసారి రాసుకొని 3 సార్లు చెప్తే అలవాటు అయిపోతుంది. పెద్ద కష్టమేమీ కాదు. ఎంతసేపు పడుతుంది? మహా అయితే 2 నిమిషాలు, మహా అయితే 2 to 3 minutes. అది ఫుల్ ఎమోషన్, కంప్లీట్ బిలీఫ్తో మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావాన్ని శరీరం నుండి బయటికి యూనివర్స్లోకి విడుదల చేయాలి. యువర్ లెఫ్ట్ హ్యాండ్ షుడ్ బి ఆన్ హార్ట్ అండ్ దెన్ టాప్ రైట్ హ్యాండ్ ఉండాలి. 11 టైమ్స్ డిఫరెంట్ టైమ్స్లో రోజుకి 11 సార్లు చెప్తూ ఉండాలి. ఎందుకు చెప్పాలి? గ్రేట్ ప్లస్ యాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే పవర్ఫుల్ ఫస్ట్ స్టెప్ అమ్మ మేనిఫెస్టేషన్కి. అహం బ్రహ్మాస్మికి, ధన బ్రహ్మాస్మికి, అనంత బ్రహ్మాస్మికి, ఆరోగ్య బ్రహ్మాస్మికి సంబంధించిన విశ్వ జ్ఞానానికి, దైవ జ్ఞానానికి, దివ్యతత్వానికి, దేవీతత్వానికి, విశ్వతత్వానికి మొదట మెట్టు ఏదైనా ఉంది అంటే అది కృతజ్ఞత భావము. డివోషన్తో కూడిన, ప్రేమతో కూడిన కృతజ్ఞత భావము. నామకావాసి కాదు. ఒక పర్సన్ ఫారెన్ వెళ్ళాలంటే కావాల్సింది పాస్పోర్ట్. ఒక పర్సన్ హార్ట్లోకి వెళ్ళాలంటే స్మైల్ ఇస్ ద పాస్పోర్ట్. యూనివర్సల్ హార్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే గ్రాటిట్యూడ్ ఇస్ ద పాస్పోర్ట్. సో 11 టైమ్స్ ఇది డిఫరెంట్గా మీరు చెప్తే ఇమ్మీడియట్గా యూనివర్స్ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మదర్ నేచర్, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ మనీస్, థ్యాంక్ యూ గురుతత్వ, థ్యాంక్ యూ పంచభూతాస్, థ్యాంక్ యూ నవగ్రహాస్, థ్యాంక్ యూ గాడెస్ లక్ష్మి, థ్యాంక్ యూ లార్డ్ కుబేరా, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి. సింపుల్ 10 to 11 స్టేట్మెంట్స్ 11 టైమ్స్ ఏ డే. ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్ న్యూగా జనరేట్ అవుతుంది. న్యూరాన్స్ అన్ని మళ్ళీ న్యూగా ఫామ్ అవుతాయి. న్యూరో సైంటిస్టులు ప్రూవ్ చేసి చెప్పారు, ప్రతిరోజు ఎవరైతే గ్రాటిట్యూడ్ 15 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ యొక్క బ్రెయిన్ రీవైర్ అవుతుందంట. న్యూరో సైంటిస్టులు స్టడీ చేసి చెప్పారు. ఐఎమ్ నాట్ టెల్లింగ్. ఇప్పుడు మీరు త్వరలోనే ఆఫ్లైన్ ప్రోగ్రామ్ కూడా రన్ చేస్తున్నారు అని అన్నారు. దాని గురించి కూడా డీటెయిల్స్, ఎందుకంటే ఇప్పుడు విన్నా ఏంటంటే 500+ మెంబర్ని మీరు లైక్ ఇన్వైట్ చేస్తున్నారు అని న్యూస్ వచ్చింది. సో లాస్ట్ టైం మనం చేసిన ప్రోగ్రామ్ అయితే ఇట్ వాస్ వెరీ హ్యూజ్ఫుల్ సక్సెస్. అండ్ అప్పటి నుంచి అందరూ కూడా వెయిట్ చేయడం జరిగింది. చాలా మంది
యా అడగడం కూడా జరిగింది ఎప్పుడు True, మళ్ళీ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది అని. ట్రూ ట్రూ సో ఫైనలీ ఆ డే అయితే వస్తుంది కాబట్టి Yes. దాని గురించి కూడా ఇన్ఫో అండ్ Sure. ఆఫ్లైన్ క్లాసెస్ డెఫినెట్గా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్, ఫిజికల్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. రైట్ ఎప్పుడో 2024లో మనం చేసాం. రైట్ భగవంతుడి ఆశీర్వాదం, ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. రైట్ అగైన్ ఒక పవర్ఫుల్ డే యూనివర్స్ బ్లెస్ చేసింది. రైట్ 12వ నెల 21వ తారీఖు డిసెంబర్ 21st. డిసెంబర్ 12 1 + 2 3 యూనివర్సల్ నెంబర్. 21st 2 + 1 = 3 యూనివర్సల్ నెంబర్. దెర్ ఈస్ ఎ ప్రాపర్ ప్లాన్. 2025 మొత్తం యాడ్ చేస్తే 9 వస్తుంది. వన్ ఆఫ్ ద గేమ్ చేంజింగ్ డే ఈ 2025 సంవత్సరం మొత్తంలో గేమ్ చేంజింగ్ డే ఏదైనా ఉంది అంటే డిసెంబర్ 21వ తారీఖు. అండ్ ఆ రోజు యూనివర్స్ మనకు బ్లెస్ చేస్తూ ఉంది. ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే తల్లి, ధన బ్రహ్మాస్మి లైవ్. ధన బ్రహ్మాస్మి లైవ్. దిస్ ఇస్ ద అహం బ్రహ్మాస్మి సత్సంగ్ అని కూడా చెప్పొచ్చు. రైట్ రైట్ పంచభూతాలు, నవగ్రహాలు, ఈ సృష్టిలో ఉన్న జగద్గురువులు, ముక్కోటి దేవతలు యొక్క ఆశీర్వాదము ఒక శక్తిగా ఫామ్ అయ్యి ఒక ఆత్మలోకి డ్రైవ్ అయ్యి మనందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. గేమ్ చేంజింగ్ ప్రోగ్రామ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఛాలెంజెస్ అని చెప్పొచ్చు. పలానా డౌట్ ఉంది, పలానా ఛాలెంజ్ ఉంది, సొల్యూషన్ ప్రోగ్రామే. పలానా సమస్య ఉంది, సొల్యూషన్ డిసెంబర్ 21వ తారీఖు రోజు జరగబోతున్న ధన బ్రహ్మాస్మి లైవ్. A to Z టాపిక్స్ కవర్ చేయబోతా ఉన్నాం భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో. వ్యక్తికి అవసరాలు వేరు, కోరికలు వేరు, గోల్స్ వేరు, డ్రీమ్స్ వేరు, డిజైర్స్ వేరు. ఒక వ్యక్తి యాక్టర్ అవ్వాలనుకుంటే, ఒక వ్యక్తి బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకుంటాడు, ఒక వ్యక్తి ఒక టీచర్ అవుదాం అనుకుంటాడు, ఒక వ్యక్తి డాక్టర్ అవుదాం అనుకుంటాడు. బట్ అందరూ మానవులే. బట్ గోల్స్ వేరు, డ్రీమ్స్ వేరు, డిజైర్స్ వేరు, వాళ్ళకున్న కర్మ ఫలితాలు వేరు, వాళ్ళకున్న రుణబంధాలు వేరు, వాళ్ళకున్న జాతకాలు వేరు. బట్ అందరం కూడా మానవులమే, అందరము భగవంతుడి దగ్గర పిల్లలమే, సృష్టి దగ్గర పిల్లలమే. మరి 1000 యోనులు దాటితే గాని రాని మానవ జన్మ అద్భుతమైన జన్మ కదా. మరి ఇలాంటి అద్భుతమైన జన్మ పొందినప్పుడు లైఫ్ అద్భుతంగానే ఉండాలి కదా. రైట్. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్, ఎందుకు ఈ ఛాలెంజెస్, ఎందుకు ఈ భయాలు, ఎందుకు ఈ అడ్డంకులు, ఎందుకు ఈ అవరోధాలు, ఎందుకు ఈ ఇబ్బందులు? మరి వీటి నుండి బయటకు పడడానికి సృష్టి మనకి ఏదైనా అవకాశం ఇవ్వబోతుంది అని ఆకలితో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక ఫుల్ మీల్స్, డివైన్ ఫుల్ మీల్స్, ఒక మహాప్రసాదము అని చెప్పొచ్చు. లైవ్ లో బంచ్ ఆఫ్ మెడిటేషన్ చేపిస్తున్నాం, ఆరా క్లెన్జింగ్, డివైన్ క్లెన్జింగ్, హై ట్రాన్స్ఫర్మేషనల్ సబ్జెక్ట్. ఒక మానవుడు అక్కడున్న థింగ్స్ చోట్లో పడగలిగితే, మైండ్లో పడగలిగితే, మైండ్కి ఎక్కించుకుంటే, అది జీవితంలో ఆచరణలో పెడితే, మార్క్ మై వర్డ్స్, ఇది దైవ వాక్ అని గ్రహించండి, బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం. జీవితం పండుతుంది అంటారు కదా, అది. ఐఎమ్ టెల్లింగ్ యూ. డబ్బులు ఉన్నాయి, ప్రోగ్రామ్కి అటెండ్ అయిపోతామంటే ఐఎమ్ సారీ టు సే కొన్ని జరగవు. దెర్ ఈస్ ఎ స్టేట్మెంట్, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. రైట్. అవును. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. దాని అర్థం ఏంటి? జీవితంలో కోఇన్సిడెన్స్ అన్నది లేదు. దెర్ ఈస్ నో కోఇన్సిడెన్స్ ఇన్ అవర్ లైఫ్. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ఒక కర్మ ఫలితం ఉంటుంది, ఏదో ఒక ప్యాటర్న్ ఉంటుంది. యూనివర్స్ మనకు బ్లెస్ చేస్తున్న ప్యాటర్న్ ఉంటుంది. మేబీ ఈ వీడియో వాళ్ళ కంటి ముందుకు వస్తుంది, ధన బ్రహ్మాస్మి లైవ్ అనే సత్సంగ్ ఆ ప్రోగ్రామ్ కొరకు చోట్ల పడుతుంది, కంటి ముందు కనిపిస్తుంది అంటే అది కూడా శివుడి యొక్క ఆశీర్వాదము అని గ్రహించాల్సిన అవసరం ఉంది. ట్రై టు అండర్స్టాండ్. వీఆర్ కవరింగ్ ఎవ్రీ టాపిక్. ఆస్ట్రో రెమెడీస్, వాస్తు రెమెడీస్, న్యూమరాలజీ రెమెడీస్, సనాతన ధర్మానికి సంబంధించి హై మోటివేషనల్ స్టఫ్, ట్రాన్స్ఫర్మేషనల్ స్టఫ్, ఇన్స్పిరేషనల్ థింగ్స్. ఒక దరిద్రుడు ధనవంతుడు అవ్వాలంటే ఎలాంటి మైండ్ సెట్ కావాలి, ప్రాక్టికల్గా ఏమేమి చేయాలి, ఒక డివైన్ ఎనర్జీని ఎలా శరీరంలోకి ఇన్కల్కేట్ చేసుకోవాలి, గ్రహస్థితులు ఎలా ఉన్నా గ్రహాలన్నీ పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ మన పైన మారాలి అంటే మనం ఎంత మారాల్సి ఉంటుంది, తల వెంట్రుక నుండి కాళ్ళ గొర్రె వరకు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అన్నది ఆ రోజు ఉండబోతుంది. ఏమి చెప్పినా ప్రోగ్రామ్ గురించి తక్కువే తల్లి. తెలియని వాళ్ళకి ఈయన చాలా ఎక్కువ చెప్తున్నారు అనిపించవచ్చు. ఓపెన్గా చెప్తా ఉన్నా, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఇట్స్ మై ఇంట్యూషన్, ఇట్స్ మై స్ట్రాంగ్ గట్ ఫీలింగ్. ప్రోగ్రామ్ కొరకు ఏమి చెప్పినా తక్కువ, ఆవగింజ అంతే.
భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని మీరు ఎలా వెలకట్టగలరు? సృష్టి యొక్క ఆశీర్వాదాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయగలం? ఎలా వెయిట్ని ఎలా చెక్ చేయగలం? ఎందుకంటే అక్కడ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మాట్లాడారు, ఆత్మ నమస్కార్ అన్నంత వరకే, ఆ తర్వాత ఏమి నాలెడ్జ్ వచ్చినా అది భగవంతుడి ఆశీర్వాదం. ప్రజలకి ఏదైతే అవసరమో, ఆల్రెడీ అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫ్యామిలీ అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం అవసరమో నాకు తెలియదు, బట్ మనందరినీ నడిపిస్తున్న దైవశక్తికి, విశ్వశక్తికి, పంచభూతాలకు ఉన్న శక్తికి, నవగ్రహాలకు ఉన్న శక్తికి బ్రహ్మాండంగా తెలుసు. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం. 2026 ఇయర్లోకి ఎంటర్ అవ్వబోతా ఉన్నాం. అతి త్వరలో వీఆర్ డీకోడింగ్ ఎవ్రీ మంత్ ఇన్ 2026 ఎలా ఉండబోతుందని. సబ్జెక్ట్ని పట్టుకుంటే ఏంటి, పట్టుకోకపోతే ఏంటి, వీఆర్ గోయింగ్ టు కవర్ భవిష్యత్తులో అది కూడా. అంటే 2026కి ఒక ప్యాటర్న్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది December 21 మాట్లాడబోతున్నాం. అప్కమింగ్ 5 ఇయర్స్లో ఫిజికల్ లైఫ్ ఎలా ఉండాలి, మెంటల్ లైఫ్ ఎలా ఉండాలి, ఎమోషనల్ లైఫ్ ఎలా ఉండాలి, ఫినాన్షియల్ లైఫ్ ఎలా ఉండాలి, స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉండాలి, వీఆర్ డీకోడింగ్ దేర్. ఒకటి కాదు, మెడిటేషన్స్, మంత్రాసు, తంత్రాసు, యంత్రాసు, రెమెడీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఒక ప్రాక్టికల్ ప్యాటర్న్, ఒక అనాలిసిస్, ఒక కాంటెంట్, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నీ ఇచ్చేయబోతున్నాం. భగవంతుడు ఇప్పిస్తున్నాడు అంతే. ఐఎమ్ జస్ట్ ఎ మెసెంజర్, ఒక పరికరం వాడుకుంటున్నాడు భగవంతుడు సృష్టి అంతే. అది మాకు మా ఇంటి పెద్దల నుండి వస్తున్న ఆశీర్వాదం. ఐఎమ్ జస్ట్ ఎ మెసెంజర్. ఈ శరీరంది ఏమీ గొప్ప లేదు. దిస్ ఈజ్ నథింగ్, దిస్ ఈజ్ నథింగ్, దిస్ ఈజ్ నథింగ్. అంత భగవంతుడి ఆశీర్వాదం, ఈశ్వరుడి యొక్క ఆశీర్వాదం, అమ్మవారి యొక్క ఆశీర్వాదం. సో ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి ఫాలో అవుతున్న వాళ్ళకి నేను మీకు తెలిసి ఉండొచ్చు. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో, హాయ్ హలో, నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. ఇంతకుముందు 2024లో మన హైదరాబాద్లో ఒక బిగ్గెస్ట్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆల్రెడీ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆఫ్లైన్ ప్రోగ్రామ్ కొరకు. సో మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని, మీరు బాగుండాలి, మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, మీరు లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో మీ కోరిక మేరకు అగైన్ ధన బ్రహ్మాస్మి లైవ్ అని ఒక అద్భుతమైన దైవ కార్యక్రమం మీ ముందుకు రాబోతా ఉంది. మీ కొరకే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళండి, సక్సెస్ అవ్వండి, అదే నాకు హ్యాపీనెస్, అదే నాకు గురుదక్షిణని భావిస్తా. మీరు కుబేరులు అవ్వండి, మీరు ఐశ్వర్యవంతులు అవ్వండి. నలుగురికి వెళ్ళేటప్పుడు నలుగురే మోసేది, అలాంటి నలుగురిని రెడీ చేసుకోండి చాలు. కలుద్దాం, అతి త్వరలో కలుద్దాం. ఇలాంటి డివైన్ ప్రోగ్రామ్కి మీరు రెడీ అయితే కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, ఐ ఆమ్ రెడీ అని టైప్ చేయండి. ఒక ఫుల్ డే జర్నీ చేద్దాం December 21. అలానే ఈ November 10వ తారీఖున డివైన్ రియలైజేషన్ అని చెప్పి జూమ్ కాల్ ఉంటుంది. ఒక 7 days క్లాస్. ఇది మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. ఇది November 10వ తారీఖు నుంచి 7 రోజులు ఉంటుంది ఆన్లైన్లో. అతి త్వరలో కలుద్దాం. ధైర్యంగా ఉండండి, ఏం భయపడాల్సిన పని లేదు. మీకు 100% భగవంతుడు సహకరిస్తాడు. పంచభూతాల, నవగ్రహాలు, మీ కులదైవం, మీ పితృదేవతలు అందరూ సంపూర్ణంగా మీకు బ్లెస్ చేస్తారు. మీ కొరకు ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మీ కొరకు ఎప్పుడు ఉంటారు. ఇట్స్ మై ప్రామిస్. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఛాలెంజెస్ ఉన్నా కామెంట్స్లో టైప్ చేయండి. నా పిఆర్ టీం నా వరకు తీసుకొస్తారు. వాటికి సంబంధించి కూడా సొల్యూషన్స్ మీతో షేర్ చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. అతి త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. థ్యాంక్ యూ.